మీరు సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? స్టార్టప్ కోచ్ సుధీర్ వర్మ గారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. ఇండియాలో నానాటికి నిత్యం అవసరమయ్యే బిజినెస్ కేటగిరీ నీడ్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా అగ్రికల్చర్ అండి. ఇండియాలో జనరల్గా ఫుడ్ క్రైసిస్ కొంచెం తక్కువ ఉంటాయి వేరే కంట్రీస్తో పోలిస్తే. ఈరోజు చూడండి, అమెరికా మొత్తానికి రైస్ ఇంపోర్ట్స్ చాలా తగ్గిపోయాయి. రైస్ కోసం అందరూ అక్కడ కష్టపడుతున్నారు. బట్ ఇండియాలో సఫిషియెంట్గా ఉంది. అండ్ మోర్ ఓవర్, ఇంత సఫిషియెంట్గా ఉన్న అసలు నిజంగా అగ్రికల్చర్ స్టార్టప్స్ ఇండియాలో క్లిక్ అయ్యే అవకాశం ఉందా? వాటి ఫీల్డ్ కానీ వాటి మార్కెట్ ఎక్స్పాన్షన్ కానీ ఏ రేంజ్ వరకు ఉంది? మీలో ఎవరైనా అగ్రికల్చర్ స్టార్టప్ కనుక మొదలు పెట్టాలి అనుకుంటే అందులో ఉండే కొన్ని కామన్ ఛాలెంజెస్ ఏంటి, మార్కెట్ ఎలా ఉంది, వాటిని ఏ స్థాయికి మనం ఎక్స్పాండ్ చేయొచ్చు, ఉండే అవైలబుల్ ఆప్షన్స్ ఏంటి, గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఏంటి, ఒక్కసారి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నిజానికి ఇండియాలో ఫార్మర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. స్టోరేజ్ అని, సీడ్స్ అని, ఫెర్టిలిటీ అని, సాయిల్ కానీ లేదంటే ఈ ఎరువులు కానీ ఆర్గానిక్గా దొరికేవి, ఈ చీడపీడలు ఒకటి కాదు. రైతు నిజానికి చాలా కష్టపడతాడు వ్యవసాయం చేయడానికి. అయితే ఇంత కష్టపడుతున్న రైతుని మనం ఏమైనా అప్గ్రేడ్ చేయడానికి అగ్రికల్చర్ స్టార్టప్ మోడల్స్ కనుక ఏవైనా మొదలు పెట్టగలిగితే 100% అటు రైతుకి బెనిఫిట్ అవుతుంది, మీరు మొదలు పెట్టబోయే స్టార్టప్ కూడా ప్రాఫిటబుల్గా ఉంటుంది. అయితే నిజానికి అసలు అగ్రికల్చర్ స్టార్టప్ ప్రాఫిటబుల్ మోడల్ అవునా కాదంటే 100% ఎస్ అండి. ఈరోజు మనం ఆల్మోస్ట్ 40 బిలియన్ ఇండియన్ రూపీస్ దగ్గర అగ్రికల్చర్ మార్కెట్ స్టేబుల్ అయ్యి ఉంది. అంటే ఆల్మోస్ట్ 41,000 42,000 దగ్గర ఆ రేటు వరకు ఇండియన్ మార్కెట్లో వ్యాపారం జరుగుతుంది. అన్ని బిలియన్ రూపీస్ వ్యాపారం జరుగుతుంది. ఇది మనకి 2027కి 2030కి ఆల్మోస్ట్ 65,000 నుంచి 70 బిలియన్ మార్కెట్ అవ్వబోతుంది. అంటే రోజు రోజుకి జనాలు పుడుతున్నారు, పెరుగుతున్నారు. వీళ్ళందరికీ ఫుడ్ అవసరమే. ఫుడ్ తయారు చేయడానికి అగ్రికల్చర్ తప్పించి వేరే అవకాశం లేదు. ఎందుకంటే మనం చైనాలో ఆర్టిఫిషియల్ ఫుడ్, ఆర్టిఫిషియల్ చికెన్ తయారు చేసుకొని మనం తినలేము. ఖచ్చితంగా సాయిల్ నుంచి వచ్చేది మనం తీసుకోవాలి. అండ్ మన డే టు డే లైఫ్లో ఫుడ్ కన్సంప్షన్ మనకి ఎక్కువ వేరే కంట్రీస్తో పోలిస్తే. యావరేజ్గా 3 సార్లు తింటారు. ఇంకా స్నాక్స్ అవి ఇవి కలిపి 5-6 సార్లు తినేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే మనకి జనాభా ఎక్కువ, ఫుడ్ కన్సంప్షన్ ఎక్కువ. ఈ రెండు ఎక్కువ ఉన్నాయంటే ఇంకో పక్క నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, పంటలు కూడా పెరగాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ మార్కెట్ 40,000 నుంచి ఆల్మోస్ట్ 70,000 బిలియన్ రూపీస్కి వెళ్ళబోతుంది 2030 కల్లా. ఇంత మార్కెట్ ఉన్న బిజినెస్లో మనం ఎటువంటి మోడల్స్, కాన్సెప్ట్స్ స్టార్ట్ చేయొచ్చు? ఇవాళ మిల్లెట్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఇండస్ట్రీ అయిపోతుంది. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కన్జ్యూమ్ చేసేటప్పుడు చాలామంది ఈ సెరల్స్, సీడ్స్ ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్లో కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని, న్యాచురల్ మిల్లెట్స్ అని, రైస్ ప్రొడక్ట్స్ అని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అండ్ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువ. చాలా కంట్రీస్కి ఇండియా నుంచి ఫుడ్ ఎక్స్పోర్ట్ అవుతుంది. అండ్ మన డే టు డే కన్జ్యూమింగ్ లైఫ్లో కూడా ఆర్గానిక్ ఫుడ్, హైజీన్ ఫుడ్ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ఎలా చూసుకున్నా అగ్రికల్చర్ బిజినెస్ 100% ప్రాఫిటబుల్. అయితే ఈ ప్రాఫిటబుల్ మోడల్ని ఇంకొంచెం సోఫిస్టికేటెడ్గా ఎలా చెయ్యాలి అంటే, వ్యవసాయం చేసేటప్పుడు అసలు రైతుకున్న కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ వాటర్. దీన్ని మనం ఏమైనా ప్రొవైడ్ చేయగలమా? వాటర్ రిలేటెడ్ అగ్రికల్చర్ స్టార్టప్ ఏమైనా మొదలు పెట్టగలమా? 2, వీళ్ళు విత్తనాలు వేసుకునేటప్పుడు ఈ సీడ్స్ దగ్గర డూప్లికేట్ చాలా జరుగుతుంది. ఇలా జరగకుండా మనం ప్రాపర్గా సీడ్స్ ఇచ్చే బిజినెస్ మోడల్ ఏమైనా రన్ చేయగలమా? 3, ఈ అగ్రికల్చర్ ఇన్వెన్షన్స్ ఉంటాయి. ఈ మెషినరీ కానీ, ట్రాక్టర్ కానీ, రిమైనింగ్ ఎక్విప్మెంట్స్ కానీ, ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ కానీ. ఎందుకంటే చాలామంది వాళ్ళకి నాగలు పట్టుకొని వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, ట్రాక్టర్లో వ్యవసాయం చేసే వాళ్ళకు ఉన్నారు, వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి. అయితే ఎక్కడైతే పంట ఎక్కువ ఉండి అవకాశం తక్కువ ఉందో అటువంటి చోట మనం అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ ఉపయోగించి ఏదైనా స్టార్టప్ మోడల్ మొదలు పెట్టగలమా? ఇలా ఆలోచించినప్పుడు కూడా ఖచ్చితంగా అది క్లిక్ అవుతుంది. 4th పాయింట్ ఏంటంటే, అగ్రికల్చర్ అంతా చాలా బాగా జరిగింది, పంట చాలా బాగా వచ్చింది, దీన్ని మార్కెట్లో అమ్ముకోవడానికి ఉండే అవకాశాలు ఏంటి? సేల్స్ ఎంత బాగా చేయగలం? వీటి స్టోరేజ్ కెపాసిటీ, ఒకవేళ సేల్ రైట్ టైంకి అవ్వకపోతే స్టోరేజ్ చేయడానికి మనకు ఉండే ఆప్షన్స్ ఏంటి? కోల్డ్ స్టోరేజెస్ కానీ, ఇవాళ రీసెంట్గా కంటైనర్స్లో కూడా చిన్న చిన్న స్టోరేజెస్ పెట్టి కొన్ని మోడల్స్ వస్తున్నాయి. అంటే చిన్న కంటైనర్లో కూడా మీరు పండించిన పంటను పెట్టుకొని కొన్నాళ్ళు స్టోర్ చేసి తర్వాత మార్కెట్లో రీసేల్ చేయొచ్చు. అటువంటి ఆప్షన్స్ కూడా పెరుగుతున్నాయి. అలా స్టోరేజ్, వేర్ హౌస్ యూనిట్స్ సప్లై చేయగల ఏదైనా బిజినెస్ స్టార్టప్ మోడల్ మన దగ్గర ఉందా? ఈ 4-5 పాయింట్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా అగ్రికల్చర్ స్టార్టప్లో లాభాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇది నేను చాలా గ్రౌండ్ లెవెల్గా బేసిక్గా చెప్తున్నవి. అంటే మనకి జనరల్గా తెలిసిన టాపిక్స్. బట్ మనం ఇంకొంచెం ఇన్డెప్త్ చూస్తే ప్రతి పంటలోని, ప్రతి రైతుకి, ప్రతి లొకేషన్లో కొన్ని లక్షల సవాళ్ళు ఉంటాయి.
ఈ మోడల్ని అర్థం చేసుకొని పంట పండిన దగ్గర నుంచి సేల్ అయ్యే వరకు ఏదో ఒక మోడల్ని మనం ఇంప్లిమెంట్ చేసినా లేదా ఓవరాల్గా అన్నీ ఇంప్లిమెంట్ చేయగలిగిన 100% అగ్రికల్చర్ స్టార్టప్స్ ఇండియాలో బాగా సక్సెస్ అవడానికి అవకాశం ఉందండి. అండ్ మోర్ ఓవర్ ఈ సర్వీస్ బేస్డ్ వరకు వచ్చేసరికి ఎన్నో డెలివరీ అప్లికేషన్స్ వచ్చాయి, ఆన్లైన్ సెల్లింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి, కొన్ని ఆర్గానిక్గా కేవలం ఫ్రెష్ వెజిటబుల్స్ అమ్మే స్టోర్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ రిలయన్స్ లాంటి రిలయన్స్ ఫ్రెష్ అనే ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నారు. అండ్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మెట్రో సిటీస్లో ఓన్లీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ కూడా కొన్ని స్టోర్స్ ఓపెన్ చేశారు. ఎందుకు ఈ కాన్సెప్ట్ ఇంత డీటెయిల్గా చెప్పడానికి రీజన్ ఏంటంటేనండి, చాలామంది స్టార్టప్స్ అనేసరికి ఎంతసేపు మొబైల్ అప్లికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డిఫెన్స్, ప్రొడక్ట్, ప్రోటోటైప్, ఏరోనాటికల్ ఇవే మాట్లాడుతున్నారు. బట్ చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే అగ్రికల్చర్లో మనం ఏమైనా బిజినెస్ మొదలు పెట్టచ్చా, అగ్రికల్చర్ స్టార్టప్స్ అసలు ఉంటాయని కూడా చాలామందికి తెలియదు. చాలామంది ఈ డ్రోన్ స్ప్రింక్లర్స్ తోటి పంటలకి ఈ ఎరువులు అవి వేస్తుంటారు, కొంతమంది సీడ్ చల్లుతూ ఉంటారు. ఇవాళ అగ్రికల్చర్లోని ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్స్ వచ్చి పంట తాలూకా కెపాసిటీ ఎలా ఉంది, ఆకులకి ఏమైనా చీడలు పురుగులు పడుతున్నాయా, సీడ్ క్వాలిటీ ఎలా ఉంది, సాయిల్ టెస్ట్ ఎలా ఉంది, హ్యూమిడిటీ ఎలా ఉంది, పంటకు తగ్గ వాటర్ లెవెల్ కరెక్ట్గా ఉందా లేదా, ఎన్నో ఇన్వెన్షన్స్ వచ్చాయి. కానీ బయట చాలామందికి తెలియదు, అరే స్టార్టప్ అంటే ఎంతసేపు మొబైల్ అప్లికేషన్, అగ్రికల్చర్లో స్టార్టప్ ఉండదేమో అని చాలామంది అనుకుంటున్నారు. ఆ క్లారిటీ కోసం ఈ వీడియో. రెండు, మీ ఇన్ అండ్ అరౌండ్లో రైతులు ఏవైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మనం ఏవైనా సొల్యూషన్ ఇవ్వగలమా అని ఆలోచించిన రోజున కూడా ఖచ్చితంగా ఒక కొత్త స్టార్టప్ ఐడియా అక్కడ పుట్టుకొస్తుంది. చెప్తున్నాను కదా, ఎప్పుడైతే మన ప్రాబ్లమ్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేస్తారో, ఆ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ కనబడతారో, ఖచ్చితంగా ఆ మోడల్ క్లిక్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే చూడండి, వేర్ హౌస్లో కానీ, స్టోరేజ్లో కానీ, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్లో కానీ, సాయిల్లో కానీ, సీడ్స్లో కానీ, లేదంటే వాళ్ళని యూజ్ చేసే కొత్త కొత్త మెథడ్స్ని బట్టి, ఎందుకంటే ఒక్కొక్క నెలలో కొన్ని పంటలు బాగా పండుతాయి, ఒక్కొక్క నెలలో కొన్ని పంటలు తక్కువ పండుతాయి. అది మనం ప్రాపర్గా ఎడ్యుకేట్ చేసినప్పుడు కూడా ఎక్కువ దిగుబడి ఇచ్చి ఎక్కువ మార్కెట్ రేట్ ఉండే పంటలు పండించుకుంటే బాగా లాభం వస్తుంది. వాళ్ళు చూడండి, టమాటా రేటు బీభత్సంగా పెరిగింది. మార్కెట్లో కొంతమంది రైతులు 4 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు టమాటా పంట మీద. ఎందుకంటే ఒక్కొక్క సీజన్లో దాని పంట రేట్ అలా పెరుగుతుంది. అలా ఎక్స్పోర్ట్ క్వాలిటీవి, బెస్ట్ క్వాలిటీవి, లాంగ్ రన్లో నాన్ పెరిషబుల్గా ఉండే ఐటమ్స్, ఇటువంటివి ఏవైనా మనం పండించుకోగలిగిన 100% అగ్రికల్చర్ స్టార్టప్ క్లిక్ అవుతుంది. అయితే ఇలా ఒక పక్క నుంచి ఛాలెంజెస్ ఐడెంటిఫై చేయండి, లేదా రైతుకున్న సమస్యలు ఏంటో చూడండి. ఈ రెండు బాగానే ఉన్నాయి, పంట కూడా బాగా పండింది, వీటిని అమ్ముకునే అవకాశాలు మార్కెట్లో ఏమేమి ఉన్నాయి, డెలివరీ అప్లికేషన్సా, స్టోర్సా, ఫ్రెష్ డెలివరీసా, ఆర్గానిక్ గ్రాసరీస్, అండ్ కొత్త అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ పుట్టించినప్పుడు కూడా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వాళ్ళ మిల్లెట్స్కి బాగా పెరిగిపోయింది, సిరియల్స్ బాగా యూజ్ చేస్తున్నారు, ఈ గవర్నమెంట్ బాగా యూజ్ చేస్తున్నారు, అండ్ సీడ్స్ కూడా చాలా ఎక్కువ పండిస్తున్నారు. వీటి ఎన్నిట్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా అలా మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మోర్ దెన్ 100 టైప్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అగ్రికల్చర్లో మనం తయారు చేయొచ్చు. ఈ 4-5 ఆబ్జెక్ట్స్ని కనుక ప్రాపర్గా ఐడెంటిఫై చేసుకుంటే, ఇందాక నేను చెప్పినట్టు 40,000, 50,000 బిలియన్ రూపీస్ దగ్గర ఉన్న మార్కెట్ ఆల్మోస్ట్ 70,000, 80,000 బిలియన్కి వెళ్ళబోతుంది కమింగ్ 5 to 6 ఇయర్స్లో. ఇంత ఎక్స్పాన్షన్, ఆపర్చునిటీ, డిమాండ్ ఉన్న బిజినెస్ మోడల్లో మీ సప్లై చైన్ ఎంతవరకు ఉంది, ఏ ప్రోడక్ట్ని మీరు లాంచ్ చేస్తారు, ఏ సర్వీస్ని లాంచ్ చేస్తారు, దాన్ని బేస్ చేసుకొని మార్కెట్లో బిజినెస్ ఐడియాస్, స్టార్టప్ ఐడియాస్ జనరేట్ చేసి డబ్బులు ఎలా సంపాదిస్తారు, ఈ ఆప్షన్ కనుక మీరు ఐడెంటిఫై చేస్తే 100% అగ్రికల్చర్ స్టార్టప్స్ కూడా మార్కెట్లో క్లిక్ అయ్యి డబ్బులు సంపాదిస్తాయి. మార్కెట్లో ఇప్పటికీ ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇటువంటి మరిన్ని స్టార్టప్ ఐడియాస్ కోసం, మోడల్స్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం కాంటాక్ట్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. మీకు కావాల్సిన బిజినెస్ని ఈ రోజున్న ఐడియా నుంచి ఎక్స్పాన్షన్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, అందులో ఉన్న గైడ్లైన్స్, స్టెప్స్, ప్రొసీజర్ ప్రతిదీ కూడా మా దగ్గర ప్రాపర్గా కన్సల్టేషన్ చేయడం జరుగుతుంది. మరిన్ని విషయాల కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. జై హింద్.